హలో ఎవ్రీవన్, ఈరోజు మేమందరం కలిసి ఔరంగాబాద్ వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ జానరత్నమ్మ గారివి మీటింగ్స్ జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు మీటింగ్స్ అంటే చాలా మంది వచ్చేవారు. మ్యాక్సిమం 2 ఆటోలైనా పెట్టుకుని మేము మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, ఎంత దూరమైనా కూడా. ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు, అలానే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసాయి. మేము అలా కబుర్లు చెప్పుకుంటూ రాజమండ్రి వరకు వచ్చేసాము. రాజమండ్రి గోదావరి చూడండి ఎంత బాగుందో. మీటింగ్ అయితే మార్నింగ్ 10కే స్టార్ట్ చేస్తారు, కానీ మేము వెళ్ళేటప్పటికే 12 అయిపోయింది. ఫస్ట్ సెక్షన్ అయిపోయింది, మధ్యలో బ్రేక్ ఇచ్చారు లంచ్ కోసం. మేము లంచ్ చేసి వచ్చి కూర్చున్నాము సెకండ్ సెక్షన్ కోసం. చాలా దూరం నుంచి వచ్చారు ఈ మీటింగ్స్కి, కాకినాడ దగ్గర నుంచి కూడా వచ్చారట. మీకు టైం ఉండి కూడా ప్రేయర్కి వెళ్ళకుండా మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక 90 సంవత్సరాలు మా అమ్మగారు కూడా ఇక్కడ ప్రేయర్కి వచ్చారు, అలానే మా అమ్మమ్మని కూడా మేము తీసుకెళ్ళాం ప్రేయర్కి. తర్వాత వెళ్దాం, రేపు వెళ్దామని మాత్రం మీరు అశ్రద్ధ చేయొద్దు. మీకు టైం దొరికితే కంపల్సరీ ప్రేయర్కి వెళ్ళండి. ప్రేయర్ పెట్టినప్పుడు మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలానే రాబోయే కాలంలో ప్రేయర్స్ జరగవని, అలానే వాక్యాలు కూడా ఆపేస్తారని కూడా బైబిల్లో రాసింది. కాబట్టి మనకి కుదిరినప్పుడు ప్రతిసారి ప్రేయర్ చేసుకోవాలి, అలానే ప్రేయర్స్ కూడా వెళ్ళాలి. ఏదేమైనా మా మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. మీటింగ్ అయిన తర్వాత మాకు టీ ఇచ్చారు. టీ తాగేసి మేము దగ్గరలో గోదావరి ఉందంటే చూడటానికి వెళ్దామని అనుకుంటున్నాము. మీటింగ్ అయితే 4కి క్లోజ్ అయిపోయింది. అలాగే నైట్ కూడా మీటింగ్ ఉంది, కానీ మేము దూరం నుంచి వచ్చాము. అది కూడా మేము ఆటో అండ్ బస్కి వచ్చాము, ఓన్ వెహికల్ కూడా కాదు. అందుకే మేము వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. గోదావరి చూడడానికి అయితే వచ్చేసాం మేము. గోదావరి చూడండి ఎంత బాగుందో కదా. ఈ వ్యూలో మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తాయి. కొంతసేపు కూర్చుని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా ఫొటోస్ తీసుకున్న వెంటనే ఇంకా బయలుదేరిపోయాము, మళ్ళీ బస్సుకి లేట్ అయిపోతుందని. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.